భారతీయ మహిళకి బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. అది ఆయన చాలా స్పెసిఫిక్ గా మాట్లాడాడు. శుభకార్యాలకు బంగారం కొనొద్దు అన్నాడు. साल भर तक घर में कोई भी फंक्शन हो सोना नहीं खरीदेंगे. శుభకార్యాలకి ఎవరు కొంటారు? హిందూ సాంప్రదాయం. నా బిడ్డ పెళ్లికి నేను ఫస్ట్ తాళిబొట్టు కొంటా, అది బంగారంగా ఉండాలని అనుకుంటాం. ప్రతి పేదవాడు కూడా ఈ రోజు దాని ఖర్చు కూడా పెరిగిపోయింది. పాత రోజుల్లో తాళిబొట్టు ఇప్పటికి దాదాపు ఇప్పుడు 20-25 వేలు అయితే కానీ తాళిబొట్టు రావడంలా. ఆ 25 వేలు కూడబెట్టుకోవడానికి ఒక నిరుపేద కుటుంబం ఎన్ని రోజులు కష్టపడుతుందో మనం ఆలోచించుకోవచ్చు. వాళ్ళ మనసులో ఎంత కోరిక ఉంటుంది. అటువంటి నిరుపేదల్ని లేదా మధ్యతరగతి వాళ్ళని, సామాన్య ప్రజల్ని నువ్వు బంగారం కొనొద్దని సలహా ఇస్తున్నావు. అది ఎప్పుడు కొనొద్దు అంటున్నావు? శుభకార్యాలకు కొనొద్దు అంటున్నావు. ఊరికే టన్నుల కొద్ది కొని దాచిపెట్టుకునే అత్యంత సంపన్న వర్గాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నూనె వాడొద్దన్నాడు. खाने के तेल का भी है, इसके आयात के लिए भी बहुत बड़ी मात्रा में हमें विदेशी मुद्रा खर्च करनी पड़ती है.